రెండవ రకం పేర్ల పండగ చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఒక రకం. వీళ్ళకి ఏం తెలీదు, కనీసము ఇమాం హసన్ హుసేన్ పేర్లు కూడా పలకటం వీళ్ళకి రాదండి. ఆషన్న ఊషన్న అని పేర్లు పెట్టుకున్నారు. ఒక పాట కూడా రాశారు, ఆషన్న ఊషన్న మహిమగల దేవుళ్ళు అంట, పాట రాశారు. ఎవరు వీళ్ళు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ పుత్రిక అయినటువంటి ఫాతిమా రదియల్లాహు అన్హాకు అబూ తాలిబ్ కుమారుడైనటువంటి హజరత్ అలీ రదియల్లాహు వారి యొక్క దంపతులకు జన్మించినటువంటి కొడుకులు హజరత్ హసన్ హుసేన్. వాళ్ళెవరో మనుషులు. వాళ్ళను పట్టుకొని దేవుళ్ళు అనటము, వాళ్ళను పట్టుకొని మొక్కుబడులు చేసుకోవటము, వాళ్ళ పేర్ల మీదుగా మీరు పీర్లు నిలబెట్టడము, వారికి దండాలు పెట్టడము, వారికి పూలమాలలు వేయటము, వారి పేరుతో రేకులు, ఇత్తడి, రాగి, సిల్వర్ రేకులు తయారు చేసుకోవటము, పూనకాలు వచ్చాయని ఊగటము, వాటిని అంగు ఆర్భాటాలతో అలంకరించడము, 10 రోజుల పాటు నానా హంగామా చేసి 10వ రోజున తీసుకెళ్లి పడేయటము. ఏమిటి మార్గభ్రష్టత్వం? కనీసం ఖురాన్ అవగాహన లేకుండా, ఇస్లాం అంటే ఏంటో తెలుసుకోకుండా, ప్రవక్త ఎవరు, ప్రవక్తకు పిల్లలు ఎంతమంది, కూతుర్లు ఎంతమంది, కూతురు బిడ్డలు ఎవరు అనే చరిత్ర ఈ యొక్క ముస్లిములకే కనుక తెలిసి ఉంటే ఈ పీర్ల పండగ జోలికి వెళ్ళరు. మనిషిని పట్టుకొని దేవుడు అనడం ఏంటండి? ఇమాం హుసేన్ మనిషి, ఇమాం హసన్ మనిషి, ఆ మనుషులను పట్టుకొని దేవుడు అనడం ఏంటి? వారికి మళ్ళీ కొత్తగా పంజా నిలబెడతానని మొక్కుకోవటం. మా నాన్నకు ఆరోగ్యం బాగైతే నేను వచ్చే సంవత్సరం మొహర్రంకి పంజా నిలబెడతాను ఒకడు మొక్కుకుంటాడు. నాకు గనక కొడుకు పుడితే వచ్చే సంవత్సరం కొత్తగా పంజా నిలబెడతాడని ఇంకొకడు మొక్కుంటాడు. నేను కనుక చక్కగా సౌదీకి పోయి వచ్చి తిరుక్కొని వచ్చిన తర్వాత పంజా నిలబెడతానని ఒకడు మొక్కుకుంటాడు. ఎవరి కోసం నిలబెడుతున్నారు? దేనికోసం నిలబెడుతున్నారు? దాని ద్వారా మీకు కలిగే లాభం ఏంటి, పుణ్యం ఏంటి? ఏమన్నా అర్థం ఉందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వహ్షురుల్లదీన ظلموا అజ్వాజుహుం వమా కాను యఅబుదూన్. ఎవరైతే ప్రజలు దేవుళ్ళను ఆరాధించారో వాళ్ళందరినీ జతగట్టండి. మిన్ దూనిల్లాహి ఫహ్దుహుం ఇలా సిరాతిల్ జహీం. మరియు వాళ్ళందరినీ కూడా నరకానికి పంపించండి అని అల్లాహ్ ఆదేశిస్తాడు. వకీఫుహుం ఇన్నహుం మస్ఊలూన్. వాళ్ళని ఆపండి, ప్రశ్నలు వేయాలని అల్లాహ్ తాలా అంటాడు. మాలకుం లా తనాసరున్. ఏంటి? సహాయం అడగండి వాళ్ళని. ఎవరిని? మీరు భూలోకంలో ఎవరినైతే నిలబెట్టుకున్నారో ఆ దేవుళ్ళని సహాయం అడగండి. వీళ్ళు మా దేవుళ్ళ? అవును, వీళ్ళనే మీరు మొక్కింది. అల్లా, వీరు మా దాసులా? అవును, మిమ్మల్ని మొక్కారు వీళ్ళు. ఓరి దౌర్భాగ్యులారా, మమ్మల్ని మొక్కారా? మేమెప్పుడు చెప్పాం దేవుళ్ళమని, మాకు మొక్కమని మీకెప్పుడు చెప్పాం? ఈసా అలైహిస్సలాం ఏ మాట పలికాడో, రబ్బి వరబ్బుకుం ఫఅబుదు హాదా సిరాతిం ముస్తకీం. అల్లా నాకు ప్రభువే, మీకు ప్రభువే, ఇదే రుజుమార్గం అని ఏదైతే ఆయన పలికాడో, ఇదే మాట హజరత్ హసన్ కానీ, హుసేన్ కానీ, ఇంకా ఎంతమందిని అయితే ఈరోజు ప్రజలు ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ కూడా అల్లా దగ్గర ఇదే చెప్తారు. అల్లా, ఈ మార్గ భ్రష్టులు మమ్మల్ని మొక్కారు, వీళ్ళకు మాకు సంబంధం లేదు అని చెప్పేసి రేపు అల్లా దర్బారులో వాళ్ళు చెబుతారు. ఆ రోజున మీరు ఈ రోజు ఏదైతే నానా హంగామాలు చేస్తూ లక్షల డబ్బులు ఖర్చు పెట్టి మీరు ఈ పీర్ల పండుగలు, ఫాతిహాలు, గంధాలు నిర్వహిస్తున్నారో దీని పాప ఫలితం ఆ రోజున మీ వీపు మీద మోసుకోవాల్సిన పని ఉంటుంది. ఇస్లాం అంటే ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? కావున సోదరులారా, మనుషులను పట్టుకొని దేవుడు అనటము అతి ఘోరమైన పాపం. ఫిరౌన్ అన్నాడు, అనా రబ్బుకుమలాలా, నేనే మహోన్నతమైన ప్రభువుని అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రపంచానికి గుణపాఠంగా మిగిల్చాడు ఫిరౌన్ డెడ్ బాడీని. అలా మనిషిని పట్టుకొని దేవుడు అనటము, మనిషికి మొక్కుబడులు చేసుకోవటము. సరే, నాకు బిడ్డ పుట్టాలని చెప్పి మొక్కుబడి చేసుకున్నా, బిడ్డ కలిగించటము, బిడ్డ పుట్టడం అనేది ఇమాం హసన్ చేతిలో ఉంది, అల్లా చేతిలో ఉందా? అల్లా చేతిలో ఉంది. మరి ఇమాం హసన్కి ఎందుకు మొక్కుకుంటున్నారు? కావున సోదరులారా, సినిమా వాళ్ళు పాటలు కూడా రాస్తున్నారు, ఆషన్న ఊషన్న మహిమగల దేవుళ్ళంట. వినండి ఒక్కసారి, ప్రజలకు చెప్పండి సోదరులారా, వాళ్ళు మనుషులు రా నాయన, వాళ్ళని ఎందుకు మీరు మొక్కుతారని చెప్పి.